స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ పేరు ఒక సంచలనం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు మెప్పించాడు. మెగా కాంపౌండ్, బన్నీ మధ్య వివాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది సినిమాలను దాటి వ్యక్తిగత దూషణలకు కూడా దారితీస్తోంది. కొద్ది క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి వార్ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేయలేదు. ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కాల్ చేశారట. ప్రస్తుతం నెట్టింట్లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకున్నారట ఇరువురు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ పరోక్షంగా కామెంట్లు చేసిన విషయం విదితమే. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే అండగా నిలుచుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి తాను వెనకాడనని చెప్పాడు. ఇదే డైలాగ్ సినిమాలు చెబితే విజువల్స్ వేస్తారు కదా. బన్నీ చెప్పిన మాటలు నిజమే కదా. అసలు శిష్టమైన మనిషి వ్యక్తిత్వం బయటపడేది ఎక్కడే కదా. నమ్మిన వారి కోసం, స్నేహం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు జరగకుండా ధైర్యంగా వెళ్ళబడే గొప్ప కథ. దీంతో బన్నీ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.